బీహార్ ఎన్నికలు ఇక 71 మందితో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ ఇక బరిలో డిప్యూటీ సీఎంలు ఉన్నారట. ఇక 101 మందిలో 71 మంది రిలీజ్ చేసి ఇంకా 30 మంది. బీహార్ కూటమిలో ముదిరిన సంక్షోభం, సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య ప్రతిష్టంభన. 61 సీట్లు కావాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పట్టు విడుపులకు ససమేరా అంటున్న తేజస్వి యాదవ్. ఢిల్లీలో ఇరు పార్టీల నేతల మధ్య విఫలమైన చర్చలు. అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఆర్జేడీ. ఓ అయ్యా, తేజస్వితోనే తేల్చుకోవాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ మీన్స్ ఆర్జేడీ కూటమిలో సీట్ల పంపకాల వివాదం తారస్థాయికి చేరింది. ఇరు పార్టీలు తమ పట్టు వీడకపోవడంతో చర్చలు పూర్తిగా స్తంభించాయి. ఇగో 61 సీట్లు కావాలని కాంగ్రెస్ కొట్లాడుతుంది. 61 సీట్లు వస్తే చాలు మాకు, ఈయన 20-30 గెలవచ్చు అనుకుంటారు. 61 సీట్లు వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వీళ్ళంతా ఇండియా కూటమే. మరి ఇక ఆయన తేజస్వి యాదవ్ సీఎం ఎప్పుడు కావాలి, వీళ్ళకి సీట్లు ఎప్పుడు రావాలి, తేడా వచ్చేటి ఉన్నది మరి. బీహార్ ఎలక్షన్ చూడాలి. ఇక గది కథ. ఇక విశాఖలో గూగుల్ ఏఐ సెంటర్ సుందర్ పిచాయ్ పోస్ట్కు బదిలిచ్చిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇక సామర్థ్యం అదే. ఇక సముద్రంలో అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, నౌకలపై ప్రత్యేక ఛార్జీ వసూలు చేసిరట. ఇక పాకిస్తాన్ మరోసారి దాడికి ప్రయత్నం చేయవచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ మనోజ్ కుమార్ ఇక పహల్గామ్ తరహా దాడికి ప్రయత్నించవచ్చన్న కటియర్. ఇక భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందన్న స్పష్టీకరణ. మావోయిస్టు పార్టీకి మరో భిక్షకు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిబాటు. ఇక ఏపీలో గూగుల్ అంటే గూగుల్ ఉంటుంది, ఏపీలో ఉంటుంది. మావాడు చంద్రబాబు ఫోటో వేస్తాడు, లోకేష్ ఫోటో వేస్తాడు, మంచిగానే వేస్తాడు. ఏమంటే గిట్లుండాలి మామూలు లెక్క, ఎప్పుడు అర్థమైనా ఎత్తాడు. అరే తమ్ముడు. బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొర్రపిడత సురేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తమ్ముడు నిన్న ఒక యాడ్ పంపించిండు. అంటే పైసలు ఏం తీసుకోండి ఎటువంటి దానికి, ప్రేమ కొద్దీ ఇస్తూ ఉంటాం కొన్ని యాడ్స్. అవును. సురేష్ నాతో కొన్ని సంవత్సరాలు మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి మిర్యాలగూడలో జబర్దస్త్గా పనిచేస్తాడు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీల కోసం పనిచేస్తే తమ్ముడు సురేష్ యాదవ్ సామాజిక వర్గం. నువ్వు ఏడ మీటింగ్ పెట్టినా పోతాడు, సొంత పైసలు ఖర్చు పెట్టుకొని పనిచేసే గుణం ఉన్నాడు. ఈ ఆత్మాభిమానం మీద కొడితే మాత్రం ఎంత దూరానికైనా పోతాడు. మళ్ళా మావన్ దగ్గర అదో గుణం ఉన్న తగ్గేదే లేదు. ఆత్మాభిమానం మీద కొడితే తగ్గేదే లేదు. మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా సురేష్ యాదవ్. ఇది మా వాళ్ళు మా పిల్లలు ఏం రాసిందో చూద్దాం. అట్లా ఇది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్గా ఎంపికైన బీసీ రిజర్వేషన్లపై పోరాటానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు మేధావులు మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళకు బాధ తీళ్ళు నిలబడాలి, వీళ్ళకి బాధ తాళ్ళు నిలబడాలి. ఇది సపరేట్గా ఇస్తాం. ఇప్పటికే 9 అయింది, సపరేట్ బులెటిన్ ఇస్తాం. ఇక మొత్తం మీద దీప్తి జీవాంజీ నిజంగా ఒక చరిత్ర సృష్టించింది, కానీ పేరు రావట్లేదు. ఎందుకంటే దీప్తి జీవాంజీ ఒక మున్నూరు కాపు బిడ్డ, ఒక బీసీ బిడ్డ. మున్నూరు కాపోడు కానీ బీసీలలో చిన్న స్థాయి నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి పైకి వచ్చినోడు ఎవరికి పేరు రాకూడదు. అరే ఒక